ఆమేన్. ఈ సమయాన్ని ప్రభాకరన్నకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించినట్లుగా ఈ రాత్రి వాక్య పరిచయలో వారు మనల్ని ముందుకు నడిపిస్తారు. చప్పట్లు కొడదామా దేవుడి మహిమార్థమై? దేవుని నామానికి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్తారా? దేవుడు ఈ దినాన్ని మనకు ఆశీర్వాదదాయకంగా మార్చబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరమైతే ఈ దినాన ఖాళీగా వచ్చామో వాళ్ళు హృదయాలు నింపబడి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. మీరు ఎలాంటి బాధల్లో వచ్చారో నా దేవుడు ఈరోజు మీ హృదయాన్ని నింపునుగాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. మనందరం ఆయన ఆత్మతో నింపబడుదుముగాక. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలలోనికి వెళ్ళడానికి ముందు ఆయన తన శిష్యులను కొంతమందిని వెంటబెట్టుకుని గెత్సెమనే తోటలోకి వెళ్ళి చేసినటువంటి ప్రార్థనను గురించిన సందర్భం అక్కడ మన కళ్ళకి కనపడుతుంది. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాలు మత్తయి సువార్త వైపు త్రిప్పగలిగితే మత్తయి సువార్త 26:36 నుండి గల మాటలను మనం ధ్యానించుకుందాం. 26:36 అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారట? అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అనంటే, తన శిష్యులతో పాటు వెళ్ళిపోయి ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? చింతాక్రాంతుడు అవుతున్నాడు. ఆయన చింతాక్రాంతుడు అవుతూ ప్రార్థనలో తన యొక్క రాత్రిని గడపడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేనిలో గడపడానికి? ప్రార్థనలో తన రాత్రిని గడపడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన తన ప్రార్థనలో మనకు కనబడుతున్నది ఏంటంటే దుఃఖము. చెప్పండి దుఃఖము, చింత. ఏం కనపడుతుంది? దుఃఖము, చింత. దుఃఖము చింత మన జీవితాల్లో ఎప్పుడు వస్తాయి చెప్పండి? దుఃఖము, చింత మన జీవితాలలో కష్టాలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో బాధలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో భయంకరమైన శోధనలు మనలను కమ్ముకున్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, ఒక తెలియని భయంకరమైన దుఃఖంలోనికి మనం వెళ్ళిపోతాం. తెలియని బాధలోకి మనం వెళ్ళిపోతాం. చాలాసార్లు మనకు ప్రార్థన గుర్తొచ్చేది కూడా అప్పుడే. ఎప్పుడు చెప్పండి? దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పుల్లో కూరుకొని పోయినప్పుడు, ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో మనకి ప్రార్థన గుర్తొస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ఆయన పగలంతా సువార్త చేసేవాడు, రాత్రి అయితే ఏం చేసేవాడు? ఆయన గ్రామము నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు? కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి, అడవి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన రాత్రంతా ప్రార్థించేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేసేవాడు తెలుసా? రాత్రంతా ప్రార్థించేవాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో ఈ అనుభవాలు ఉన్నాయా? రాత్రంతా ప్రార్థించే అనుభవాలు ఉంటాయి మనకి. ఉంటే నెలకొకసారి ఉంటుంది. ఎప్పుడు చెప్పండి? ఆల్ నైట్ ప్రేయర్ రోజు. అది కూడా ఆల్ నైట్ ఉండదు. ఎన్ని గంటలకు వస్తాం మనం? ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే లేటుగా స్టార్ట్ అయిపోద్ది, తర్వాత తొందరగా అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం నైట్ అంతా ప్రార్థన చేసినటువంటి ఆ దినాలు మన జీవితంలో చాలా తక్కువ ఉంటాయి. కానీ ప్రభు అలా కాదు. ప్రభువు ఆయన మరణానికి వెళ్తున్నటువంటి సందర్భంలో
ఆయన ఇక శిలువ మరణానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయి ఆయన కాసేపు తర్వాత మరలా శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏమంటాడో తెలుసా? మనందరికీ తెలిసినటువంటి మాట 41వ వాక్యం చూస్తే 40-41 మనం చూడగలిగితే ఆయన అన్నాడు, శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు ఏం కనపడుతున్నాయి అనంటే, ఏం కనపడుతుందట? శోధన కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి, అందరూ చెప్పండి. శోధన కనబడుతుంది. ఆయనకి తన శిష్యులపైకి రాబోయేటటువంటి శోధన, ఆ శిష్య బృందం పైకి రాబోతున్నటువంటి భయంకరమైన శోధన, ఆయన భవిష్యత్తును ఎరిగిన దేవుడు గనుక, ఆయన ముందు ఎంతో ప్రణాళిక కలిగిన వాడు గనుక, ఆయనకి ముందు ఏం జరగబోతుందో, ఏమి అవ్వబోతుందో ఆయనకి తెలుసు. ప్రభు అయిన యేసుకు తెలుసు. అందుకే వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు అనంటే, ఆయన ప్రార్థిస్తూ వీళ్ళకి ఎగ్జాంపుల్ చూపించాడు. ఏం చేశాడు? ఆయన ప్రార్థిస్తూ వీళ్ళకి చూపించాడు, ఇదో మీరు కూడా మెలకువగలిగి ప్రార్థించండి. ఎందుకు ప్రార్థించాలి? ఈరోజు చాలామంది, మనం లెంట్ డేస్లో ఉన్నాం, 40 రోజులు చాలామంది ఉపవాసం చేస్తారు. చాలామంది 40 రోజులు ఉపవాసం చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు అసలు మనం ఎందుకు ఉపవాసం ఉండాలో తెలియదు, తర్వాత ఎందుకు ప్రార్థన చేయాలో తెలియదు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి అందరూ ఉపవాసం ఉంటున్నారు కనుక మనం కూడా ఏం చేద్దాం? ఉపవాసం ఉందాం. అందరూ ప్రార్థన చేస్తారు కనుక మనం కూడా ఏదో ఒక ప్రార్థన చేద్దాం. కానీ మనం ఎందుకు ఉపవాసం ఉండాలో, ఎందుకు ప్రార్థన చేయాలో అనేక సార్లు మనకు తెలీదు. అనేక సార్లు మనం ఆలోచించాం. ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీపైకి భయంకరమైన శోధన రాబోతుంది. ఏమి రాబోతుందట? భయంకరమైన శోధన రాబోతుంది. శోధన రాబోతుంది కనుక మీరేం చెయ్యాలి అనంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్. అంటే శోధనను తప్పించుకోవాలంటే ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? ప్రభు ఏం చేస్తున్నాడు? మెలకువగా ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బహు దుఃఖముతో, బహు చింతతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. బహు దుఃఖముతో, బహు చింతతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారట? ప్రభు వచ్చి చూస్తే శిష్యులు ఏం చేస్తున్నారట? ఆ కింద రాయబడి ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైన వాళ్ళందరూ చెప్పండి, ఆత్మ సిద్ధమే కానీ. వెరీ గుడ్. ఆత్మ సిద్ధమే కానీ దేనిలో బలహీనం? శరీరం దేంట్లో బలహీనం? పనికి వెళ్ళడంలో బలహీనమా? శరీరం దేంట్లో బలహీనం? తెల్లవారుజామున లేచి మనం ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం చెప్పండి? ఇప్పుడు తెల్లవారుజామున కాదులేండి, రాత్రి ఆలోచిస్తాం. ఏమని? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఏం తినాలని. మరలా ఏం ఆలోచిస్తాం చెప్పండి? మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి, ఏం తినాలి. అది అయిపోతే స్నాక్స్ ఏం చేయాలి, ఏం తినాలి. అది అయిపోతే రాత్రికి ఏం వండుకోవాలి, ఏం తినాలి. ఇదే మనం ఆలోచించేదే. వీటికి మాత్రం జాగ్రత్తగా వినండి, వీటికి మాత్రం శరీరం ఎప్పుడు సిద్ధం. కానీ వీటిని ఆత్మ అంతగా ఒప్పుకోదు. ప్రైజ్ ది లార్డ్. వీటిని ఆత్మ అంతగా ఒప్పుకోదు, కానీ శరీరం మాత్రం వీటికి ఏం చేస్తుంది? సిద్ధంగా ఉంటుంది. ఏమి తినాలన్నది శరీరం సిద్ధంగా ఉంటుంది. ఏమి ధరించుకోవాలన్న దాని పట్ల శరీరం సిద్ధంగా ఉంటుంది. ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, దీనికి శరీరం సిద్ధంగా ఉంటుంది. కానీ ప్రార్థనకు మాత్రం శరీరం చెప్పండి చాలా దూరంగా ఉంటుంది, చాలా బలహీనం. ప్రార్థన అనంటే ఆత్మ సిద్ధమే కానీ దేవుడు మన శరీరాన్ని కూడా సిద్ధం చేయునుగాక. ఈ రాత్రి ఆయన మన శరీరాన్ని కూడా ప్రార్థనకి ఇదిగో బలంతో నింపునుగాక, ఆయన శక్తితో మనలను నింపునుగాక. శిష్యుల వలె మనం ఉండకుండా ఉందుముగాక ఈ రోజు తర్వాత. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే, శోధనను తప్పించుకోవడానికి. దేనిని?
శోధనను తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేసిన అనుభవం యేసుక్రీస్తు ప్రభువారిది అంటే, ఆ తర్వాత మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన చెమటట చెప్పండి రక్తపు బిందువుల వలె కారిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రక్తపు బిందువుల వలె కారిందంట. అంటే ఆయన ప్రార్థించేటప్పుడు ఎంత ఆసక్తితో ప్రార్థించి ఉంటాడు. ఆయన ప్రార్థించేటప్పుడు తన ఆత్మలో ఎంత తన్మయత్వం చెంది ఉంటాడు. ఆయన ప్రార్థించేటప్పుడు రాబోతున్న శోధనను ఆయన ఎంతగా ఆలోచించుకొని ఉంటాడు. అసలు ఆ మాటల గురించి మనం వర్ణించగలమా? ఆయన ఎంత బాధపడితే, ఆయన ఎంత దుఃఖపడితే ఆయన రక్తము, ఆయన శరీరము రక్తముగా మారింది, ఆయన చెమట రక్తముగా మారింది. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఆలోచించమంటున్నాను అంటే, ప్రార్థన అన్నది అంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపడదాం. అందుకే ఆయన ఏం చేశాడు అని అంటే, ప్రార్థన అన్నదాన్ని మనందరికీ ఒక వరముగా ఇచ్చాడు. ఆయన ప్రార్థన అన్నదాన్ని మనకి ఎలా ఇచ్చాడు? ఆయన ఒక వరముగా ఇచ్చాడు. ఆ ఆయుధాన్ని మనందరము ధరించుకొని ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఆయుధము క్రైస్తవులమైన మనందరి దగ్గర ఉంది, కానీ మనకు తెలీదు. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించడంలో ఫెయిల్యూర్ అయిపోతాం. ఏ ఆయుధాన్ని? ప్రార్థన అనే ఆయుధాన్ని రోజు మనం ఉపయోగించడంలో ప్రతి క్రైస్తవుడు, మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఇంగ్లీష్లో ఒక పెద్ద దైవజనుడు ఒక మాట చెప్తాడు, అ ప్రేయర్లెస్ క్రిస్టియన్ ఈజ్ పవర్లెస్ క్రిస్టియన్ అంట. అ ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ ఈజ్ చెప్పండి పవర్ఫుల్ క్రిస్టియన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కలిగిన వాడు శక్తి కలిగినటువంటి క్రైస్తవుడట. ప్రార్థన లేనివాడు బలము లేని క్రైస్తవుడు. ఏ క్రైస్తవుడు? బలము లేని క్రైస్తవుడు. ప్రార్థన లేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు. ప్రార్థన లేని క్రైస్తవుడు తాను రాబోతున్న శోధనలను ఎదుర్కొనే శక్తి లేనివాడు. అర్థం చేసుకుంటున్నారా? అంటే ప్రార్థన అన్న ఆయుధం నీకు లేకపోతే నువ్వు అపవాది నీ పైకి తీసుకొని వచ్చే శోధనలను నువ్వు జయించడం నీ వలన కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటాడు, పేతురు, సాతాను మిమ్ములను పట్టి ఏం చేయబోతుందంట? జల్లించుటకు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళిపోయి లూకాసు వార్త 22:31 చూడండి. లూకాసు వార్త 22:31. లూకాసు వార్త 22:31. సీమోను, సీమోను, ప్రభు మాట్లాడుతున్నాడు పేతురు గారితో. ఏమని మాట్లాడుతున్నాడు? సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. ఏం చేయబోతుందట? సాతాను మిమ్మును పట్టి జల్లించుటకు వాడు సిద్ధపడ్డాడట. ఎవరిని పట్టి జల్లించుటకు? శిష్య బృందాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల్లోకి వెళ్ళిపోయిన వెంటనే, ఆయన శిలువ మరణంలోనికి వెళ్ళిపోయిన వెంటనే సాతాను శిష్య బృందాన్ని, ఆ శిష్యులని పట్టి జల్లించడానికి పూనుకున్నాడట. ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పేతురు గారితో చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే అర్థం ఏంటి? సాతాను మిమ్మల్ని పట్టి జల్లించడానికి వాడు పూనుకున్నాడు. వాడు మిమ్మల్ని శోధనలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. వాడు మిమ్మల్ని శ్రమల్లోకి తీసుకొని పోతున్నాడు. వాడు మిమ్మల్ని భయంకరమైన వేదనలోకి తీసుకొని పోతున్నాడు. భయంకరమైన కష్టాల్లోనికి మిమ్మల్ని లాక్కొని వెళ్ళిపోతున్నాడు అని అంటే, అప్పుడు పేతురు ఏం చేయాలి చెప్పండి? పేతురు ఏం చేయాలి? శోధనను జయించాలంటే ఏం చేయాలి? పేతురు ప్రార్థన చేయాలి. కానీ పేతురు గారు ఏం చేస్తాడు తెలుసా? సవాల్ వేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏమని సవాల్ వేస్తాడు తెలుసా? ప్రభువా, శోధన అంటూ వస్తే, మరణం అంటూ వస్తే అది ముందు నన్ను దాటిపోవాలి ప్రభువు. ఎవరిని దాటిపోవాలట? నీకంటూ మరణం వస్తే, నీకంటూ శ్రమ వస్తే ముందు ఎవరికి రావాలది? నాకు వస్తుంది. మరణం అంటూ వస్తే ఎవరికి రావాలది? నాకు వస్తుంది. ఎంత సవాలు విసురుతాడో చూడండి. ఈరోజు మనం కూడా చాలామందిని నోటి మాటలకు పరిమితం అయిపోతాం. దేనికి పరిమితం చెప్పండి? మాటలకి పరిమితం, కానీ చేతలకు మాత్రం చాలా దూరంగా ఉంటాం. పేతురు గారు ఏమంటారంటే, అదే లూకాసు వార్త 22
33 చూడండి. 33. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఏమంటున్నాడంట పేతురు ప్రభుతో? ప్రభువా, నీతో పాటు చెరలోకైనా వస్తా, అంటే జైల్లోకైనా వస్తా, నీతో పాటు నీకు మరణం వస్తే నేను కూడా చావడానికి సిద్ధం అన్నాడు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ పరిస్థితుల్లోకి ఎంటర్ అయిన వెంటనే, ఆ కష్టాలు వచ్చిన వెంటనే, ఆ శ్రమలు వచ్చిన వెంటనే, ఆ బాధలు వచ్చిన వెంటనే పేతురు గారు ఏమన్నాడు తెలుసా? ఇదో, ఆయనతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ యేసుతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా, నువ్వు కూడా ఆయన శిష్యులలో ఒకడివే కదంట. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎన్నడూ ఎరుగను. నువ్వు ఎవరిని చూసావో ఎవరు అనుకుంటున్నారు? ఇదో, నువ్వు చూసినాడు గడ్డం ఉన్నదా? నువ్వు చూసిన వాడు నాలా ఇలా తెల్లబట్టలు వేసుకొని ఉన్నాడా? నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నీకు తెలుసా, ప్రపంచంలో ఒకళ్ళలాంటి 7 మంది ఉంటారంట, తెలుసా నీకు? ఎవరి మాటలు ఇవి? పేతురు గారి మాటలో. అలా ఎన్నిసార్లు ప్రభుకి నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన ఎలాంటి వాడో నాకు తెలీదు, ఆయన శిష్యుల్లో నేను ఒకరిని కాదు అని ఎన్నిసార్లు అబద్ధం ఆడంటే 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు. ప్రభుకి తెలిసే అపవాది నిన్ను పట్టబోతున్నాడు, అపవాది నిన్ను శోధించబోతున్నాడు, అపవాది ఇదిగో నిన్ను చెరలోకి లాగబోతున్నాడు, ఇదిగో నిన్ను పట్టి జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రభు భవిష్యత్తుని తెలుసుకొని పేతురు గారితో అంటే, పేతురు గారు వెళ్ళిపోయి ఆ శోధనను తప్పించుకోవడానికి ప్రార్థన చేయకుండా ఏమన్నాడు తెలుసా? సవాలు విసురుతున్నాడు. జాగ్రత్త, నోటి మాటలు ఏదైనా రావాలంటే అది ప్రార్థన ద్వారానే మన నోటి నుండి వచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. సవాలు మనకు అవసరం లేదు, మనం ప్రార్థనలో సవాల్ చేయాలి. ఎవరితో? అపవాదితో. ప్రైజ్ ది లార్డ్. అపవాదితో. యేసుక్రీస్తు ప్రభువారు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం చేశాడు. ఎన్ని రోజులు? ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే 40 దినాలు అరణ్యములోనికి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడు? ఉపవాసం చేసి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు 40 దినాలు? 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నది ఎందుకు? 40 దినాలు ఆయన ప్రార్థన చేసింది ఎందుకో తెలుసా? ఆ 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన పరలోకం నుండి ఏ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడో ఆ చిత్తాన్ని చేయడానికి ఆయన ప్రారంభిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రారంభిస్తున్నాడు గనుక ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు అప్పటి వరకు కట్టుకున్న అపవాది కోటలను ఆయన కూల్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కోటలను ఆయన కూల్చాలి అని అంటే అపవాది చాలా భయంకరమైన శోధనలు ఆయన మీదకి తేబోతుంది. ఆ శోధనలను ఆయన తప్పించుకోవాలంటే, ఆ శోధనల పైన జయం పొందాలంటే ఆయన ఏం చేయాలట? ప్రార్థన చేశాడు. దేని మీద జయం పొందడానికి? దేని మీద? అపవాది పైన జయం పొందడానికి, అపవాది యొక్క కోటలను కూల్చడానికి, అపవాది యొక్క శోధనను తప్పించుకోవడానికి. మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వాక్యం చూద్దాం. 4. అప్పుడు యేసు, మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఉపవాసం అయిపోయింది. ఆయన ఉపవాసం అయిపించుకొని వచ్చిన వెంటనే అపవాది వచ్చి ఏమంటున్నాడు తెలుసా? శోధించడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? శోధించడం ప్రారంభించాడు. మొట్టమొదటి శోధన ఆయనకు వచ్చింది ఏంటో తెలుసా? నువ్వు దేవుడివి కదా. ఎవరివి నువ్వు? నువ్వు దేవుడివి కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, పరలోకం నుండి వచ్చావనని చెప్పుకుంటున్నావు కదా. అలాగైతే ఈ రాళ్లను చెప్పండి, రొట్టెగా చేసుకొని తిను. ఫర్ ఎగ్జాంపుల్, మనము గనక 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చామనుకో, అపవాది ఎవడైనా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు అనుకో, మనం ఏమంటాం చెప్పండి? 40 దినాలు ఉపవాసంలో ఉన్నా ఈ రాళ్ళు ఎంత, నువ్వెంత, రొట్టెలు చేస్తా చూడంటాం మనం.
అవునా కదా? కానీ ప్రభు అలా అనలేదు. నువ్వు ఎలా అపవాదిని జయించాలి అని అంటే అది ప్రార్థనలో ఆయన నేర్పిస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ నేర్చుకుంటావు ఆ అనుభవాన్ని? ప్రార్థనలో. ఆయన ఒకే మాట ఏమన్నాడు తెలుసా? సాతానా, నేను బ్రతికేది రొట్టెల వలన కాదు. నేను ఎలా బ్రతుకుతానో తెలుసా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం చాలామంది అనుకుంటాం తినడం ద్వారా మనం బ్రతుకుతున్నామని. తినడం ద్వారా మనం బ్రతకడం లేదు. ఎలా బ్రతుకుతున్నాం చెప్పండి? దేవుడు మనకి ప్రతి దినము బ్రతుకు అని ఆయన ఒక మాట సెలవిస్తే బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. తినడం వలన బ్రతుకుతామా చెప్పండి? ఆయన వద్దు అని ఒక మాట ఇచ్చాడు అనుకోండి, తినేది కూడా ఆపి చచ్చిపోతాం మనం. మొన్న ఈ మధ్య ఒక తమ్ముడు ఒక వీడియో పంపించాడు నాకు, ఒక లింక్ పంపించి, అన్న ఇది చూడండి అన్నాడు. అది ఓపెన్ చేస్తే నాకు చెమటలు పట్టిపోయినాయి. ఒక వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. హోటల్లోకి వెళ్ళిపోయి తన ఫ్యామిలీతో పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఫుడ్ వచ్చేసింది, ప్లేట్లో సిద్ధంగా ఉంది. చైర్ ముందుకు లాక్కొని కూర్చొని స్పూన్ పట్టుకున్నాడు. తినడానికి స్పూన్ పట్టుకున్నాడు అంతే. అలాగే ముందుకి ఆ ఫుడ్ పైన పడి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చేసి. చూసారా మీలో ఎవరైనా? చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వద్దో మనోడు జోజీ చూశాడట. అలాగే పడి చనిపోయాడు. అంటే మనం బ్రతికేది దేనివల్ల తెలుసా చెప్పండి? దేవుని నోట నుండి వచ్చి మాట వలన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం తిన్న ఫుడ్ కాదు, మనకున్న ఆస్తులు కాదు, మనకున్న ధనం కాదు, మనకున్న బంగ్లాలు కాదు, మనకున్న ఉద్యోగాలు కాదు, ఏవి మనల్ని బ్రతికించలేవు. కేవలం పరలోకమందున్న దేవుని నోట నుండి వచ్చు మాట మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ప్రభు అన్నాడు, నేను బ్రతికేది దేని ద్వారా అంటే పరలోకం నుండి వచ్చి మాట వలన బ్రతుకుతాను. ఈ రాళ్ళని నేను ఎందుకు రొట్టెలు చేసుకొని తినాలి? అది నాకు యూజ్లెస్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా జయిస్తున్నాడు చూసారా శోధనల్ని. తర్వాత ఏం చేశాడో తెలుసా అపవాది? ఈయనని చంపాలనుకొని ఏం చేశాడట? చంపేసేయాలి. ఈయనుంటే నా కోటలను కూల్చేస్తాడు, ఈయనుంటే నా యొక్క ఇష్టం జరగదు, ఇదిగో ఈయనుంటే నేను జనాల్ని చెడపలేను, అందరిని నరకానికి తీసుకొని వెళ్ళలేను, అనేకులను శోధనలోనికి నేను తీసుకొని వెళ్ళలేనని ఆయన ఏం చేశాడో తెలుసా? ఎత్తైన ఎక్కడికి? శిఖరము పైన నిలబెట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదో నువ్వు దూకు, ఇక్కడ నుండి దూకు, నీ దూతలు వస్తాయి కదా. ఎవరు? పరలోకం నుండి దీని దేవుడు నీ కోసం దూతలు పంపిస్తాడు కదా, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడతారు కదా, దూకు అన్నాడు. అంటే ఏం ప్లాన్ వేసాడంటే ఇతన్ని చంపేయాలి. ఏం చేయాలి? చంపేసేయాలి. బ్రతకూడదు, చంపేసేయాలి అనుకున్నాడు. ఆ శోధనను కూడా ప్రభువు జయించాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపేద్దాం. మరలా ఆయన ఏమన్నాడు అనంటే, మరలా అపవాది ఏమన్నాడు అనంటే, ఇదో ఈ లోకమంతా నాది. ఎవరిదట? ఎందుకన్నాడు చెప్పండి ఆ మాట? అప్పటి వరకు అనేక మంది ఇశ్రాయేలీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, దేవుని బిడ్డలైన వారు అనేక మంది ఉన్నారు. కానీ అపవాది వాళ్ళ ఆ లోకమంతటిని చూపించి అపవాది ఏమన్నాడంటే, ఇదంతా నాది. ఎవరిది? నాది. అంటే అప్పటి వరకు భక్తులు అనబడిన వారందరూ ఎవరి వలలో ఉన్నారు చెప్పండి? ఎవరి వలలో ఉన్నారు? అపవాది వలలో పడిపోయారు. అందుకే అన్నాడు, ఇవన్నీ ఈ లోకాలు అన్నీ నావి, నాకు గనక మ్రొక్కితే ఈ లోకాలను నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల ఉపవాసంలో ఆ బలాన్ని, ఆ శక్తిని పొందుకొని వచ్చాడు గనక అపవాదిని ఈజీగా ఎదిరించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్దాం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కూడా నీ పైకి రాబోతున్న శ్రమలను నువ్వు జయించాలి అనంటే, నువ్వు కూడా నీ పైకి వస్తున్నటువంటి శోధనలను నువ్వు జయించాలంటే నువ్వు ఒక ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థనో తెలుసా? గెత్సేమనే ప్రార్థన నువ్వు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గెత్సేమనే ప్రార్థనను నువ్వు చేయగలిగితే, ఇదిగో శిష్యులు చేయలేక ఏం చేశారో తెలుసా? శోధనలో పడిపోయారు. వచ్చిన శ్రమల్లో ప్రభుతో పాటు ఒక్కడు నిలబడలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ చెదురైపోయారు. శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక. ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారే. ఆయన 5 రొట్టెలు చెప్పండి 2 చేపలను 5,000 మందికి పంచితే ఆ అద్భుతాన్ని చూసిన వారే, భుజించిన వారే. ఆయన లాజరుని మరణం నుండి లేపితే చూసిన వారే. ప్రభువుకు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా?
ఏం చేశారట? పారిపోయారు, చల్లా చెదురైపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా. ప్రభు ముందే చెప్పాడు, సాతాను మిమ్ములను పట్టి జల్లించుటకు వాడు కోరుకొని ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. సాతాను మన మీదికి శోధనలు తీసుకొని రావడానికి, మన కుటుంబాలను చెడపడానికి, ఇదిగో మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన జీవితాలను నాశనం చేయడానికి వాడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. వాడి పైన మనం జయం పొందాలంటే మనం ఏం చేయాలట? ఏ ప్రార్థన చేయాలట? గెత్సేమనే ప్రార్థన మనం చేయుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. గెత్సేమనే ప్రార్థన ఆత్మను దేవుడు మనకు దయచేయునుగాక. ఆ శోధనలో నుండి మనం బయటపడాలి అని అంటే మనము ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది మీరు ప్రార్థన చేసే అలవాటు లేదో, ఈరోజు ప్రార్థన చేయడం నేర్చుకొని మీరు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే బయటికి వెళ్ళిన వెంటనే అపవాది మనలను కాసుకొని ఉంటాడు. అపవాది మనలను మింగడానికి, మన జీవితాలను నాశనం చేయడానికి వాడు కాసుకొని ఉండేవాడు. మీకందరికీ హిజ్కియా తెలుసు కదా? తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తెలుసు. ఒక దగ్గరనే వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ, మీకు యోబు గారు తెలుసు కదా అంటే, ముందు లైన్లో కూర్చున్నటువంటి ఒక ఆవిడ, యోబు గారు తెలుసు అంటే, వాడి గురించి ఎందుకులే నాయన ఇప్పుడు. ఆవిడికి బైబిల్లో ఉండే యోబు తెలీదు. ఏ యోబు తెలుసా? వాళ్ళ పక్కింటి యోబు. వాడు రోజు తాగి వచ్చి తిడతాడట వీళ్ళపైన. అది వాడి గురించి ఎందుకు నాయన? అప్పుడే పాస్టర్ గారికి వాడి గురించి చెప్పారని పక్కన వాళ్ళని అడుగుతుందా? నేను చెప్పే మీ ఊరిలో ఉండే హిజ్కియా కాదు. ఏ హిజ్కియా? యూదుల రాజైన హిజ్కియా. ఈయన జీవితంలో ఒకసారి భయంకరమైన శ్రమ వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి శ్రమ వచ్చిందంటే, యూదులకు రాజుగా ఉన్నప్పుడు అషూరు సామ్రాజ్యపు రాజు అయినటువంటి, చెప్పండి ఆ రాజు పేరేం పేరు? సెన్హరీబు. ఎవరు? సెన్హరీబు దండెత్తి వచ్చాడు, ముట్టడి వేశాడు. ఆ పట్టణం అంతటిని ముట్టడి వేశాడు. భయంకరంగా దండొచ్చి ముట్టడి వేసి హిజ్కియాకి శంఖం పూరించాడు. లొంగిపో. ఏం చేయాలి నువ్వు? లొంగిపో. నీ ప్రజలతో పాటు, నీ దేశంతో పాటు, నీ సైన్యంతో పాటు నాకు లొంగిపో అని యుద్ధబేరి మోగించాడు. హిజ్కియాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వాడేమో అన్యుడు, కానీ హిజ్కియా జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నమ్మినవాడు? జీవము కలిగిన దేవుణ్ణి నమ్మినవాడు హిజ్కియా. ఆలోచిస్తున్నాడు, నేను ఈ సున్నతి లేని వాడికి, ఈ అన్యుడికి నేను లొంగిపోతే నా దేవుని నామం అవమానపరచబడుతుంది. ఎవరి నామం? నా దేవుని నామం అవమానపరచబడుతుంది. కనుక వీడికి ఎట్టి పరిస్థితుల్లో లొంగేది లేదని ఆలోచించుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఆలోచించుకొని ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన పని చేశాడు. ప్రభు ఏం చెప్పాడు? గెత్సేమని తోటలో శిష్యులకి ఏం చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థించమన్నాడే. హిజ్కియా ఆ పని చేశాడు. ఏం చేశాడంటే, ఆయన సెన్హరీబుతో ఏం మాట్లాడలేదు, ప్రజలతో ఏం మాట్లాడలేదు. చుట్టూ గుర్రాలు వచ్చేసాయి, రథములు వచ్చేసాయి, శత్రు సైన్య సమూహాలు వచ్చాయి. యూదుల ప్రాకారాల చుట్టూ ఇదిగో వాళ్ళు ఉండిపోయి ఇదిగో ఆ యొక్క శంఖాన్ని మ్రోగిస్తున్నారు, యుద్ధ బేరిని మోగిస్తున్నారు. ప్రజలు గడగడలాడిపోతున్నారు. కానీ హిజ్కియా ఏం మాట్లాడకుండా ఏం చేశాడో తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎక్కడికి వెళ్ళాడట? ప్రభు యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయడం ప్రారంభించాడు? ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే హిజ్కియాకి తెలుసు, నేను నా శత్రు పైన జయం పొందాలి అని అంటే నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. నా దేశాన్ని నేను కాపాడుకోవాలంటే, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే, నా ప్రజలను నేను కాపాడుకోవాలంటే ఆ శక్తి నా దగ్గర లేదు. ఆ శక్తి ఎక్కడి నుండి రావాలి? పరలోకము నుండి రావాలి. ఎక్కడి నుండి రావాలి? మీరు ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటిని, మీ ఎదురింటి వాడినో పక్కింటి వాడినో చిన్న వాళ్ళని జయించగలరేమో, కానీ అపవాదిని జయించే శక్తి మీకు రావాలి అని అంటే అది ఎక్కడి నుండి రావాలో తెలుసా? పరలోకం నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుండి రావాలి? పరలోకం నుండి రావాలి. అక్కడి నుండి ఆ శక్తి దిగి రావాలి. అక్కడి నుండి రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడి నుండి మన స్వరం అక్కడికి వెళ్ళాలి.
ఆమె హిందీలో చిన్నతనంలో సండే స్కూల్ టీచ్ చేసేటప్పుడు ఒక పాట ఉంది కదా, స్తుతి ఆరాధన ఉప్పర్ జాతి, పాడండి అన్న. లేకర్ నీచే ఆతి హే, స్తుతి ఆరాధన शिशु लेकर नीचे आती है, प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार, प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलూయా, హల్లెలూయా. ఈ పాట అర్థం ఏంటో తెలుసా? స్తుతి ఆరాధన అంటే ప్రార్థన, స్తుతి ఆరాధన ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి అక్కడి నుండట ఏం తీసుకొస్తున్నాయట? ఆశీర్వాదాలను తీసుకొని కిందకు వస్తాయట. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకవేళ నీ స్తుతి, నీ ఆరాధన, నీ ప్రార్థన ఇక్కడి నుండి వెళ్ళలేదనుకో, అక్కడి నుండి ఏం రాదు, అక్కడి నుండి ఏం రాదు, ఆశీస్సులు రావు, దీవెనలు రావు, ఆశీర్వాదాలు రావు. అంటే అక్కడి నుండి రావాలంటే ఇక్కడ నుండి ఏం చేయాలి? వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ నుండి వెళ్ళకుండా అక్కడి నుండి సమాధానం రాదు. అందుకే హిజ్కియా ఏం చేశాడంటే ప్రభు యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు, జవాబు రాలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మందిరంలో నుండి బయటికి రాకుండా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మందిరంలో. ఇదిగో ఆయన పరలోకం నుండి జవాబు పొందుకోలేదు. వెంటనే ఏం చేశాడంటే కొంతమంది పనివారిని పిలిచి యెషయా దగ్గరకు పంపించాడు. ఇలాగా రాజైన సెన్హెరీబు వచ్చి, అషూరు రాజు వచ్చి ముట్టడి వేశాడు, మేము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, మేము ఏం చేయాలి అని ఇదిగో యెషయాని అడిగి రమ్మని ప్రవక్త అయిన యెషయా దగ్గరకు పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయి యెషయా దగ్గరికి వెళ్ళిపోతే యెషయా ఏం చేశాడో తెలుసా? ఒక మాట చెప్పి పంపించాడు. ఏం చెప్పాడో తెలుసా? అది వచ్చి రాజైన హిజ్కియాకి చెప్తారు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, మీరు అష్షూరు రాజుకు లొంగవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయొద్దు? అష్షూరు రాజుకు లొంగవద్దు. మరి ఏం చేయండి? నువ్వు మందిరం దాటి బయటికి రావద్దు. ఎక్కడి నుండి? మందిరం దాటి బయటికి రావద్దు. ఏం చేయాలి నేనంటే ప్రార్థన చేయి. ఏం చేయాలి మీరు చెప్పండి? మందిరంలో నుండి ఆయన ప్రార్థన చేస్తాడు. సెన్హెరీబు సైన్యము సమూహాలతో మన గోడ చుట్టూ ఉన్నాడు. ఆ గుర్రాల తలలు వీళ్ళకి లోపలికి కనపడుతున్నాయి. ఆ యొక్క యుద్ధ సామాగ్రి వీళ్ళ కళ్ళకు కనబడుతుంది. వాళ్ళు మనశ్శాంతితో ఉంటారా చెప్పండి? ప్రజలు మనశ్శాంతితో ఉంటారా? యెషయా ఏం చెప్పాడు? నువ్వు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. మందిరంలోకి వెళ్ళి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన యెషయా ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి పంపించాడు. ఆ లెటర్ని మందిరంలో ఓపెన్ చేసి పెట్టి హిజ్కియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకరోజు ఏం చేశాడంటే ప్రార్థన ఉపసంహరించుకొని బయటకు వచ్చాడు. ఇక చాలు ప్రార్థన, దేవుని ఆత్మ ప్రేరేపణతో ప్రార్థన ఉపసంహరించుకొని బయటకు వచ్చి ఆ ప్రాకారాల వైపు అలా చూశాడు. ఆ ప్రాకారాల వైపు చూస్తే రోజు వినబడే యుద్ధ బేరి ఈరోజు వినపడడం లేదు. ప్రైజ్ ది లార్డ్. రోజు కనపడే గుర్రాలు ఈరోజు కనపడడం లేదు. రోజు కనపడే శత్రు సైన్య సమూహాలు ఈరోజు కనపడటం లేదు. ఏం జరిగింది అని వెళ్ళి చూస్తే ఏం జరిగిందో చూడండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. 2వ రాజులు 19, 2 Kings 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయ్యుండిరి. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపర్దాం. హిజ్కియా వెళ్ళలేదు, కత్తి దూయలేదు, యుద్ధం చేయలేదు, సైన్య సమూహాల మీద పోరాడలేదు. కానీ ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ సున్నతి లేని వీడికి మేము లొంగలేం ప్రభువా, వీడిపైన మాకు విజయం కావాలి ప్రభు అని హిజ్కియా ప్రార్థన చేస్తే ఆ శత్రు సైన్య సమూహాలను ఎదుర్కొనగలిగిన సైన్యం ఎక్కడి నుండి వచ్చిందట? పరలోకము నుండి భూమి మీద దిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్.
పరలోకము నుండి భూమి మీద దిగిపోయి ఆ అష్షూరు సామ్రాజ్యము మొత్తాన్ని, అక్కడ ఉన్నటువంటి సైన్య సమూహాలు మొత్తాన్ని నాశనం చేసి పడేసిందే. ఆ శక్తి దేనిలో ఉంది అనంటే, ఆ శక్తి దేనిలో ఉంది అనంటే ప్రార్థనలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా పేతురు గారి ద్వారా ఒక మాట రాపిస్తాడు. మనకి కష్టాలు లేవులే, మనకి శ్రమలు లేవులే, మనకి బాధలు లేవులే అనుకోకండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1 Peter 5:8. మొదటి పేతురు 5:8. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి గెత్సేమనిలో ఏం చెప్పాడో మరలా పేతురు గారి ద్వారా ప్రభు అదే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏం మాట్లాడుతున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలా ఉండాలట? మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడట? జాగ్రత్తగా వినండి, మనం ఎండింగ్కి వచ్చాం. జాగ్రత్తగా వినండి. మీ విరోధి అయిన సాతాను అంటే నీ విరోధి అయిన సాతాను, నా విరోధి అయిన సాతాను, మన కుటుంబానికి విరోధి అయిన సాతాను, ఇదిగో మన బిడ్డలకి విరోధి అయిన సాతాను ఎలా తిరుగుతున్నాడట? ఎలా తిరుగుతున్నాడట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ఛాన్స్ ఇస్తే వాడు ఏం చేయాలని ఉన్నాడో తెలుసా? నిన్ను 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 నన్ను మనలందరినీ వాడు మింగివేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? మింగివేయడానికి, మనల్ని నాశనం చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలి అని అంటే, చెప్పండి, ఏం చేయాలట? ఏం చేయాలట? మెలకువగలిగి ప్రార్థన చేయుదుముగాక. ప్రైజ్ లార్డ్. వాడు గర్జించు సింహము వలె ఉన్నాడు. వాడు గర్జించు సింహము వలె ఉన్నాడు. ఎప్పుడు మన జీవితాన్ని నాశనం చేస్తాడో మనకు తెలియదు. వాడు ఏ వైపు నుంచి వస్తాడో మనకు తెలియదు. ఏ బలహీనతను పట్టుకొని మన జీవితాన్ని నాశనం చేస్తాడో మనకు తెలియదు. గనుక మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన అన్న ఆయుధముతో మనం సిద్ధముగా ఉండాలి వాడి పైన పోరాడడానికి. మీరు అనుకుంటున్నారేమో, నేను శక్తిమంతునిలే, రోజు జిమ్కి వెళ్తాలే, నాకు కండలు ఉన్నాయిలే, నేను చికెన్ తింటానులే, మటన్ తింటానులే, అది తింటానులే, ఇది తింటానులే, నాకంటే శక్తిమంతుడు ఎవరులే, నాకంటే బలవంతుడు ఎవరులే అని నువ్వు అనుకుంటున్నావేమో. అపవాదిని జయించడానికి నీ చికెన్లు సరిపోవు. అపవాదిని జయించడానికి జిమ్కి వెళ్ళి నువ్వు పెంచిన కండలు సరిపోవు. నువ్వు తిన్న మటన్లు, నువ్వు తిన్న బిర్యానీలు, నువ్వు తిన్నటువంటి ఈ లోక సంబంధమైన ఆహారాలు వాడిపైన జయాన్ని నీకు ఏమాత్రము ఇయ్యలేవు. వాడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? జీవితంలో కోలుకోవాలంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలి నువ్వు, అలా ఉంటుంది వాడు కొట్టే దెబ్బ. ఆయన కాళ్ళు పట్టుకుంటే తప్ప తిరిగి మరలా సహాయం పరలోకం నుండి నీకు రాదు. 2015 అనంతపురం పక్కన పుట్టపర్తి అని ఒక ఊరుంది. అక్కడ ఒక సభలో వాక్యం చెప్తున్నాను ఇలాగే. అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదు. 2015 అది. నేను 2012లోనే సేవ చేయడం ప్రారంభించాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను జాబ్ చేస్తూ బెంగళూరు పట్టణంలో ఒక సంఘానికి 6 సంవత్సరాల పాటు నేను సేవ చేయడం జరిగింది ఒక సంఘంలో. ఆ పరిస్థితుల్లో చాలామంది బెంగళూరుకి ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కనుక వాళ్ళలో ఎవరైనా మెసేజ్లకి పిలిస్తే బయట ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్తూ వస్తూ ఉండేవాడిని. ఒకసారి పుట్టపర్తిలో ఒక సభలో వాక్యం చెప్తున్నాను. వాక్యం అయిపోయింది. ఇలాగే మన క్రియలను మార్చుకోవాలి, లేకపోతే మన జీవితంలో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని దేవుని ఆత్మతో వాక్యం చెప్పి సభ అయిపోయిన తర్వాత బెంగళూరు పట్టణానికి వచ్చేయడం జరిగింది. కరెక్ట్గా 6 నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆ సభ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత, చాలా జాగ్రత్తగా వినండి, 6 నెలల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. యవనస్తుడు మాట్లాడుతూ, అన్నా ప్రైజ్ లాడన్నా, మీ వాక్యం నేను పుట్టపర్తిలో విన్నాను. ఆ రోజు మీరు యవనస్తులను గద్దిస్తున్నారు వాక్యం ద్వారా. ఆ రోజు నేనేమనుకున్నానంటే, వీళ్ళకి బుద్ధి లేదు, మంచోళ్ళే తొందరగా చచ్చిపోతున్నారు, చెడ్డోళ్ళు చాలా కాలం
బ్రతుకుతున్నారని నేను నా పక్కనున్న ఫ్రెండ్స్తో అన్నా. ఆ రోజు మా అమ్మ నన్ను తీసుకొని వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకోమని బ్రతిమాలింది, కానీ నేను రాలేదు. నేను ఆమెను పిచ్చి అనుకున్నాను, ఆమెను త్రోసేసాను, నా ఫ్రెండ్స్తో పాటు నేను వెళ్ళిపోయాను. కానీ ఈరోజు నాకు మీరు ప్రార్థన చేయాలన్నా అని అడిగాడు. ఏం ప్రార్థన చేయాలి తమ్ముడు అని అడిగితే ఆ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? అన్నా, నాకు చాలా కాలంగా ఇక్కడ పొగాకు పెట్టుకుంటానన్నా, ఇక్కడ పొగాకు పెట్టుకుంటాను, నాకు తెలియకుండా క్యాన్సర్ వచ్చేసిందన్నా. నేను ఇప్పుడు స్టేజ్ 4లో ఉన్నానన్నా. వేలూరు సిఎంసి హాస్పిటల్లో ఉన్నాను, డాక్టర్స్ చచ్చిపోతాను అంటున్నారన్నా. నేను బ్రతకనని డాక్టర్ చెప్తున్నారన్నా, నా కోసం ప్రార్థన చేయండి. వెంటనే ఆ తల్లి ఫోన్ పెరుక్కొని వాడి దగ్గర నుంచి ఆ తల్లి అంటుంది, అయ్యా నాకు ఒక్కడే కొడుకు, అయ్యా నాకు ఒక్కడే కొడుకు, వాడి కోసం నేను కష్టపడి రాత్రనక బెంగళూరులో కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టాను. డాక్టర్ని అడిగారంట, మాకు బెంగళూరులో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పెడతావు, మీ పాదాల ముందు పెడతావు, నా కొడుకుని బ్రతికించరా అని కాళ్ళు పట్టుకున్నదంట. డాక్టర్ చెప్పారంట, అమ్మ కీమోథెరపీ వచ్చిన ఇదో ఈ గొంతుకు వచ్చేసింది, ఇక్కడ చాలా తీసేసిన మీ కొడుకు చాలా మరణకరంగా బాధపడతాడు, అయినా కూడా ఒకవేళ చేసినా కూడా అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యింది, కీమో వర్క్ అవుతుందో లేదో తెలియదు, అది చాలా భయంకరంగా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా, ఏది చేసినా చాలా త్వరగా చచ్చిపోతాడమ్మా. వాళ్ళలో ఒక డాక్టర్ ఉన్నాడంట, ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో కానీ బ్రతికే ఆయుష్ మాత్రం నీ కొడుక్కి లేదు. పిల్లరా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుడు మనకి ఏదైనా చెబుతున్నప్పుడు అది తూచా తప్పకుండా మనం పాటించాల్సిందే. లేకపోతే అపవాది శ్రమ ఏ పక్క నుండి మనల్ని తీసుకుని వస్తాడో మనకి తెలియదు. మనం ఎప్పుడైతే ఆయన మాటను త్రోసివేస్తామో అదే ద్వారము గుండా అపవాది ప్రవేశిస్తాడు. పేతురు గారు త్రోసివేశాడు ప్రభు చెప్తున్న మాటని. పేతురుకి ఏం చెప్పాడు దేవుడు? అపవాది మిమ్మును పట్టి జల్లించుటకు సిద్ధంగా ఉంది, కోరుకొని ఉన్నాడంటే పేతురు ఆ మాటను త్రోసివేసి తానేదో గొప్పవాడిని నిరూపించుకోవడానికి ప్రయత్నపడ్డాడు, తప్పిపోయాడు. ఇప్పటికీ మనం పేతురు గారి మాటను, పేతురు గారి గురించి మనం అనుకునేటప్పుడల్లా ఏమంటామో తెలుసా? పేతురు గారికి ఉన్న బిరుదు ఏంటి చెప్పండి? ఈరోజు చాలామంది మీ ఇంట్లో ఏం కూర అంటే ఎవరి పేరు వాడతారు? ఎవరి పేరు? పేతురు అంటారు. చూసారా, బొంకినందువలన, కోడి కూసినందువలన అంత పెద్ద మహాభక్తుని పేరు దేనికి పెట్టాల్సిన అవసరం వచ్చింది చూడండి. కోడి సాక్ష్యాన్ని ఎలా కోల్పోయాడో చూడండి, జీవితంలో ఒక మచ్చని ఎలా కొని తెచ్చుకున్నాడో చూడండి. కనుక ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి, ప్రార్థన అన్న ఆయుధాన్ని పట్టుకోండి. ప్రభు గెత్సేమని చోట్లో ఇదిగో వాళ్ళకి చెప్పడమే కాకుండా ఎక్స్పీరియన్స్గా చూపించాడు. ఆయన ఎలా చూపించాడంటే, ఇదిగో నా చెమట రక్తము వలె ఏం చేయబడుతుందట, కారుతుంది. ప్రార్థన ఎంత గొప్పది! మీరు కూడా ఈ అనుభవాన్ని సంపాదించుకోవాలి, మీరు కూడా ఇలా ప్రార్థించాలి, మీరు కూడా ఇలా చేయాలి, మీరు కూడా ఇలా చేయాలి. మీకు తెలుసా, నాకు వివాహం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు పిల్లలు లేరు. 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. మా శ్రమలు, మా బాధలు చెప్తే మీకు అసలు సరిపోలేండి. చిన్న వయసులోనే మా అమ్మ చనిపోయింది, నాకు 2 తమ్ముళ్ళు, వాళ్ళకి వివాహం అవ్వలేదు. నాతో పాటు మా తాత ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. వాళ్ళ గురించి వాళ్ళని చూసుకోవడానికి నేను జాబ్ రిజైన్ చేసి బెంగళూరు పట్టణం నుండి మా నేటివ్కి, మా గ్రామానికి షిఫ్ట్ అయిపోయాను. ఇదిగో కట్టుకున్న బట్టలతో 20 లక్షల రూపాయల అప్పుతో మా గ్రామానికి మేము వచ్చేసాం. వెనక జాబ్ లేదు. ఇదిగో నా తమ్ముళ్ళు 2 చదువుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు, ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కాదు, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాలేదు, ఆదరణ కోల్పోయాం. తల్లి లేదు, మా నాన్న అంతగా సంపాదించగలిగిన వాడు కాదు, అంత జ్ఞానం కలిగిన వాడు కాదు, ఆయన ఏమి మా కోసం సంపాదించలేదు, కానీ భక్తిని మాత్రం మాకు మా అమ్మ నాన్నలు ఇచ్చారు. అంత తప్ప మాకు ఆస్తులంటూ అవంటూ ఇవంటూ ఏమీ లేనిలేవు. 2017 అదే అక్టోబర్ 26న మా అమ్మ చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను, నా భార్య అక్కడి నుండి షిఫ్ట్ అయిపోయి వచ్చాం. ఒకవైపు అవమానాలు, ఒకవైపు లేమి, తినడానికి తిండి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో చదువుతున్న తమ్ముళ్ళిద్దరికి సపోర్ట్ చేయాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళకి వివాహాలు చేయాలి, కుటుంబాన్ని చక్కదిద్దాలి. మాకు కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుండి రావాలో మాకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మాకు కనపడిన ఒకే ఒక్క దారి ఏంటో తెలుసా?
ఒకే ఒక్క దారి, జాగ్రత్తగా వినండి, ఒకే ఒక్క ఆయుధం, ఒకే ఒక్క దారి ఆ శోధనలు జయించడానికి, ఆ పరిస్థితుల్లో నుండి బయటికి రావడానికి మాకు కనపడిన ఒకే ఒక్క ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మేము ఎలా ప్రార్థించే వాళ్ళం అంటే, ఆవిడ పడుకుంటే నేను ప్రార్థన చేసుకుందామని నేను అనుకుంటాను. ఆవిడ పడుకుంటే ఆవిడేమనుకుంటుందో తెలుసా? ఈయన పడుకుంటే నేను ప్రార్థన చేద్దామని మా పాస్టరమ్మ గారు అనుకుంటారు. ఒకసారి నేను లేచి, ఈవిడ పడుకున్నది, లేచి ప్రార్థన చేసుకుందామని కూర్చోగానే ఆవిడ లేచి మళ్ళీ ప్రార్థనలో జాయిన్ అయిపోయింది. ఆవిడ లేచి, ఏమండి మీరు పడుకుంటారు, నేను ప్రార్థన చేసుకుందాం అనుకుంటే మీరు వచ్చారు కనుక నైట్ అంతా కన్నీరు కార్చిన అనుభవం మాది. కానీ దేవుడు ఈరోజు మేమున్న ఊరిలో అత్యున్నతమైన గృహం ఏదంటే మాదే. ఎవరైనా వచ్చి సహాయం కోసం చేతులు జాపుతారంటే అది మా గృహమే. అది మా అతిశయం కాదు, దేవుని యొక్క కృప. ప్రైజ్ ది లార్డ్. మా తమ్ముళ్ళిద్దరికీ అప్పులతో వచ్చిన నేను ఘనంగా వివాహాలు చేశాను ఇద్దరికి. అది ఎప్పుడో తెలుసా? కోవిడ్ పాండమిక్, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఇద్దరికి వివాహాలు చేశాను. ఇద్దరికి చెరొక పాపనిచ్చాడు దేవుడు. నాకు కూడా పోయిన సంవత్సరం సెప్టెంబర్ మాసం 20వ తారీఖున ఒక దేవుడు వాగ్దానం చేసినదిగా ముద్దైన కుమారుని దేవుడు నాకు కూడా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మా ప్రార్థన తప్పిపోలేదు. దేవుడు ప్రార్థన ద్వారా మాకేమిచ్చాడు తెలుసా? అపవాదిని ఎదిరించగలిగిన శక్తి ఇచ్చాడు. అపవాది యొక్క శోధనను ఎదుర్కొనే శక్తి ఇచ్చాడు. అవమానాలన్నిటినీ నాట్యముగా నా దేవుడు నాకు మార్చాడు. దీనిలో ఉన్నదేంటో తెలుసా? దీని అన్నిటి వెనకాల ఉన్నదేంటో తెలుసా? కేవలం గెత్సేమనే, చెప్పండి, ప్రార్థన. ఆ శక్తి మనం పొందుకుందుముగాక, ఆ బలం మనం పొందుకుందుముగాక, ప్రార్థనాత్మను మనం పొందుకుందుముగాక. మీరు ఎవరెవరు ప్రార్థనలో వెనకబడి ఉన్నారో దయచేసి మీ కళ్ళు మూసుకోండి, మీ హృదయాన్ని ఒక్కసారి దేవుని వైపు ఎత్తండి. 2-3 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఒకవేళ మీరు ప్రార్థన చేయడంలో వెనకబడిపోతుంటే, దేవుని ఆత్మ ఒకవేళ మీకు లేకపోతే, మీ శరీరం బలహీనమైపోతే, ఇదిగో ప్రార్థించాలన్న ఆసక్తి ఉంది కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నానని కనుక ఒకవేళ మీలో కనుక ఎవరైనా ఉంటే, ఇది నాన్న దేవుడు మీకు ప్రార్థన ఆత్మను దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ హృదయాలను తట్టబోతూ ఉన్నాడు. దేవుడు గెత్సేమనే అనుభవాన్ని నీకు, నీ కుటుంబానికి దయచేయబోతున్నాడు. నోరు తెరిచి ఒక్కసారి అడుగు, ప్రభువా నేను కూడా ప్రార్థన వీరుణ్ణి కావాలి, ప్రార్థన వీరురాలని కావాలి. నా కుటుంబాన్ని ఇదిగో అపవాది వేస్తున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుండి నేను కాపాడుకోవాలి ప్రభువా, నేను కాపాడుకోవాలి ప్రభువా. అపవాది హస్తం నా కుటుంబం పైన ఉండకూడదు ప్రభువా. అపవాది యొక్క ప్రణాళికలు నా పైన పని చేయకూడదు ప్రభువా. అయ్యా, వాడి శోధన నేను తట్టుకోలేను ప్రభువా. వాడు పెట్టేటటువంటి హింసలు నేను తట్టుకోలేను ప్రభువా. అయ్యా, ఇదిగో ఇది నాన్న ప్రార్థనాత్మను నాకు దయచేయి ప్రభువా. అయ్యా, ప్రార్థనాత్మను నాకు దయచేయి ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు, గనుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు స్తోత్రాలు, మహిమోన్నతుడా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. అడుగుతావా? నోరు తెరిచి ఒక్కసారి నీ కొరకు, నీ యొక్క భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, కేవలం నీ కుటుంబం కొరకు ఇది నాన్న అడుగు. ప్రభువా నేను కూడా ప్రార్థించే అనుభవంలోకి రావాలి. శిష్యుల వలె నేను నిర్లక్ష్యం చేయకూడదు ప్రభువా. ఆ గెత్సేమనే అనుభవం నాకు కూడా కావాలి ప్రభువా. నేను కూడా భయంకరమైన అపవాది శోధనను జయించే వీరుడిగా నేను అవ్వాలి ప్రభువా. అయ్యా నేను మారాలి ప్రభువా. దేవా నేను మారాలి ప్రభువా. దేవా నేను మారాలి ప్రభువా. ఆ బలము నేను పొందుకోవాలి ప్రభువా. ఆ శక్తి నేను పొందుకోవాలి ప్రభువా. నీ మాటని ఈరోజు నేను త్రోసివేయను ప్రభువా. నీ గద్దింపును నేను త్రోసివేయను ప్రభువా. నీ ఆత్మను పొందుకొని నేను వెళ్ళుదును గాక ప్రభువా. అయ్యా నీ ఆత్మను నాకు దయచేయి ప్రభువా. అయ్యా నీ ఆత్మను నాకు దయచేయి ప్రభువా. అయ్యా నీ ఆత్మను నాకు దయచేయి నాయన. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది లగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము,
ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. చెబుతావా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడప నోరు తెరుద్దామా? ప్రతి ఒక్క నా పయనం లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం హృదయపూర్వకం. ప్రార్థనే నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నీ పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే ప్రార్థన లేకపోతే మన జీవితంలో పరాజయమే. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. గ్లోరీ. నోర్లు తెరిచి హృదయపూర్వకముగా చెబుదాం. ప్రభువా ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూల్గున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యం. మరలా చెబుదామా? ప్రార్థనలో నలిగితే నష్టపోవుట. నోరు తెరిచి ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ఓ ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 నీ పాదాలు తడపకుండా నా పయనం. నీ పాదాలు తడపకుండా ప్రభువా అయ్యా నిన్ను ప్రార్థించకుండా అయ్యా నీ ఎదుట నాయనా ఓ నాయనా ప్రార్థించకుండా నీ బలమును పొందుకోకుండా నీ శక్తిని పొందుకోకుండా గెత్సెమనే అనుభవం నేను పొందుకోకుండా నా జీవితం ముందుకు కొనసాగదు ప్రభువా. అయ్యా ఆ అనుభవంలోనికి నేను రాను ప్రభువా. అయ్యా అపవాది పైన జయము పొందుకోలేను ప్రభువా. నీ ప్రార్థన నా ఆయుధం నాకు దయచేయి. ఆ ఆత్మను నాకు దయచేయి. ఆ శక్తిని నాకు దయచేయి. శిష్యుల వలె నేను ఉండకుండా నాయనా నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను నింపు, నీ యొక్క ఆత్మశక్తితో నన్ను నింపి రాత్రి నాయన గెత్సెమనే అనుభవము నాకు దయచేయి ప్రభువా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థించకుండా నీ
పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం. మెలకు కలిగి ప్రార్థించడం ఎంతో అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు పదే పదే ఆయన ప్రసంగాలలో ఇలా చెప్పాడు, మీరు పట్టుదల కలిగి ప్రార్థించండి, మీరు విసుకక ప్రార్థించండి, మీరు ఎడతెగక ప్రార్థించండి, మీరు మెలకుగా ప్రార్థించండి అని ఎన్నో మార్లు తెలియజేశాడు. ఆయన చెప్పటం వరకే కాదు, ప్రార్థన చేసి చూయించాడు. ప్రతి వేకువజామున కొండ మీదకి ఎక్కి ప్రార్థించే అనుభవం కలిగిన ఆయన ఓ గొప్ప ప్రార్థన వీరుడు. ఆయన ఈ లోక పాపములన్నిటిని జయించడానికి గెత్సుమని తోటలో తన చెమట రక్తముగా మారునంతగా వేదన పడుతూ దుఃఖపడుతూ ఈ లోక రక్షణ కొరకు ప్రార్థించిన ఒక గొప్ప ప్రార్థన వీరుడు ఆయన. నేటికి ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉంటూ మనందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. మనందరి విజ్ఞాపనలను ఆయన ఆలకించి మన పక్షాన తండ్రి యొద్ద విజ్ఞాపన చేయుచున్న ఒక గొప్ప విజ్ఞాపన కర్త. అంతేకాదు, మన ఆత్మ ఎప్పుడు విజ్ఞాపన చేయాలని మనలో పరిశుద్ధాత్మను కూడా ఉంచి చెప్పనా శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. సంగమా, ప్రార్థన లేకపోతే జీవితంలో మన బలముతో ఏమైనా సాధిస్తామేమో, మనకున్న పలుకుబడితో ఏమైనా సాధిస్తామేమో, కానీ ప్రార్థన లేకపోతే నీ దేవుడిని నువ్వు సంపాదించుకోలేవు. నీ దేవుడిని నువ్వు నీ జీవితంలో సంపాదించుకోలేవు. ఆయన ఇవ్వబోయే ఆ రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు కదా. ఈ లోకంలో సమృద్ధి నీ కష్టార్జితం వల్ల కలుగుతుందేమో, కానీ నీ హృదయంలో ఒక నెమ్మది, నీ మనస్సులో ఒక శాంతిని, నీ శరీరంలో ఒక మంచి ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన ఆత్మకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగేది ప్రార్థన జీవితం. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? యేసుకులాగా నేను కూడా మెలకువ కలిగి ప్రార్థన చేస్తాను. మెలకువ కలిగి